శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో ఈరోజు మనం 10వ అధ్యాయమైన విభూతి యోగంలో 8-9 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకుందాం. 8. అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుద్ధా భావ సమన్వితాః. పరమాత్మ చెప్పుకుంటూ వస్తున్నారు మనలో ఎలా కూర్చోన్నారు చెప్పారు. ముందు శ్లోకంలో తన యొక్క విభూతి ఎవరైతే తెలుసుకుంటాడో వాడు నాయందే స్థిరమైన మనసు నిలబెట్టుకుంటాడని, వాడే నన్ను చేరుకుంటాడనే విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. ఇప్పుడు మనకి మనలో ఉన్న భావాలు చెప్పాడు. ఆ భావాల నుంచి తర్వాత ఆయనలో వచ్చిన శక్తులు, మహర్షులు కానీ, ఆ యొక్క దివ్య ఋషులు కానీ, మనువులు కానీ, అక్కడి నుంచి ఇప్పటిదాకా ఉన్న జనం కానీ ఎలా వచ్చారు ప్రజలు అనే విషయాన్ని మనకు చెప్పి, తర్వాత అలా విషయం తెలుసుకున్నవాడు ఎవరు ఆరాధిస్తున్నాడో వాడు తన్నే చేరుకుంటాడనే విషయాన్ని స్పష్టం చేశారు పరమాత్మ. ఇప్పుడు ఇంకొంచెం లోపలికి తీసుకెళ్తున్నారు. అహం సర్వస్య ప్రభవః. అహం నేను, సర్వస్య అన్నింటికంటే ఈ చరాచర సృష్టికి అంతటికి మత్తః ప్రభవః. ప్రభవ అంటే నేనే ఏర్పాటు చేస్తున్నాను. ఈ సృష్టికి అంతటికి మూల శక్తి నేనే, మూలం నేనే. నా నుంచే ఈ విశ్వం అంతా వస్తుంది. ఈ పాటికి మీకు అర్థమైపోయింది. నాలో నుంచే బ్రహ్మదేవుడు వచ్చాడు, నాలో నుంచే ఋషులు వచ్చారు, నాలో నుంచే మనువులు వచ్చారు, నాలో నుంచి మా సమస్త జీవరాశి వచ్చిందని ముందే చెప్పేశారు కదా. కాబట్టి నేనే అన్నిటికీ మూలమైన వాణ్ణి అని తెలుసుకోవాలి. మత్తః సర్వం ప్రవర్తతే. నా వల్లే అంతా ఈ విశ్వం అంతా నడుస్తోంది, ప్రవర్తతే నడుస్తోంది. ఇతి మత్వా భజంతే. ఇది ఈ విషయాన్ని ఎవరైతే మాం నన్ను బుధ అంటే బుద్ధి గలవాళ్ళు, బుద్ధిమంతులైన వాళ్ళు, భావ సమన్వితాః నా మీద భక్తి శ్రద్ధ కలవాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి బుద్ధిమంతులు వాళ్ళు భజంతే మాం భజంతే నన్నే భజిస్తారు, నన్నే సేవిస్తారు, నన్నే ఆశ్రయిస్తారు. అది వాళ్ళు చేసే పని. కాబట్టి నా మీద భక్తి కలవాడు ఎలా ఉంటాడంటే నేనే అన్నిటికీ మూలము అనే విషయాన్ని వాడు తెలుసుకుంటాడు. నా వల్లనే ఈ సృష్టి వస్తుందనే విషయం వాడు తెలుసుకుంటాడు. తెలుసుకొని వాడు ఏం చేస్తాడు? నన్నే ఆశ్రయిస్తాడు. ప్రపంచంలో ఉండే ఎన్ని కష్టాలు, సుఖాలు, దుఃఖాలు ఉన్నా వాడు నన్ను పట్టుకొని ఇంకా వదలడు. వాడు అంత స్థితికి వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్తాడంటే సత్యం తెలిసిపోయింది. ఏం సత్యం తెలిసిపోయింది? నేనే తల్లిని, తండ్రిని, గురువు, దైవం సర్వం నేనే విశ్వానికి మూల పురుషుణ్ణని, నేనే విశ్వానంత నడిపిస్తున్నానని ఈ విషయము నా భక్తుడైన వాడికి బాగా అర్థమవుతుంది. అది కూడా తనలోనే ఉంది ఆ శక్తి, బయట కాదు, లోపలే ఉంది ఆ శక్తి అంతా. నా భావాల్లోనే ఉన్నాడు. అందుకనే భావ సమన్విత. నా భావాల్లో, నా బుద్ధిలో, నా జ్ఞానంలో, నా మనసులో, నా యొక్క ప్రతి చర్యలో ఉన్నాడు పరమాత్మ. మనకు చెప్పేసాడుగా, ముందు లిస్ట్ ఇచ్చేసాడు పరమాత్మ ఈ శ్లోకంలో. బుద్ధి జ్ఞానం అసమ్మోహ క్షమ సత్యం దమ శమ సుఖం దుఃఖం భావ అభావ భయమే అభయం అహింస సమత తుష్టి తపో దానం యశో యశః అన్ని మొత్తం మనలో ఉండే భావాలు మొత్తం ఆయన ఇస్తున్నాడు. మనలోనే ఉండే భావాలు ఆయన ఉన్నప్పుడు వాడు ఇద్దరు పట్టిపోతాడు. సాధన చేసేవాడు ఆ భావాలు పట్టుకొని పోతాడు. ఆ బుద్ధిని సక్రమంగా పరమాత్మ అనుగ్రహంతో పరమాత్మ వైపు తిప్పిమని చెప్పి పరమాత్మనే వేడుకుంటాడు. నా యొక్క సర్వకాల సర్వావస్థల్లో నా బుద్ధి నీ మీదే ఉండేటట్టుగా చేయవయ్యా స్వామి అని చెప్పి ఆ పాదాలు ఆశ్రయిస్తాడు. ఆశ్రయించినప్పుడు ఆశ్రయించేవాడు జ్ఞానంతో ఆశ్రయిస్తాడు. ఏ జ్ఞానం? ఈ సృష్టికి మూలమైన వాడు ఆయనే, ఈ సృష్టి నడుపుతున్నది ఆయనే, అన్ని ఆయనలోనే ఉన్నాయి అనే విషయం తెలుసుకొని మరి ఆయన్ను ఆరాధిస్తాడు. అలా ఆరాధించేవాడు ఇంకా ఆయనే లోకం అనేవాడుగా ఉన్నవాడు ఆయన్నే చేరుకుంటాడు.
ఇది ముందు శ్లోకం చెప్పేశాడు ఆ విషయం. కాబట్టి ఇక్కడ ఇంకా చెప్తున్నాడు, నా జ్ఞానాన్ని ఇప్పుడు నేను చెప్పిన జ్ఞానం అంతా ఇప్పుడు చెప్పా కదా, నేను 9వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం నుంచి మొదలు పెట్టాడు జ్ఞానం విజ్ఞానం అని చెప్పి. అంటే అనుభవంలో తెచ్చుకోవడం, అనుభవంలో తెచ్చుకునే అంత జ్ఞానం గురించి తెలుసుకుంటాడు వాడు. ఊరికే పుస్తకాలు చదివి శాస్త్రాలు చదివి తెలుసుకోవడం కాదు, తెలుసుకున్న దాన్ని అనుభవంలోకి తెచ్చేసుకొని వాడు ఏం చేస్తాడు, ఇంకా నన్ను వదిలిపెట్టాడు. నన్నే వాడి భావంలో వాడు ప్రతిష్ఠించుకుంటాడు. ముందే చెప్పాడు ముందు శ్లోకంలో, అవికంపేన యోగేన, కంపం లేకుండా అంటే స్థిరమైన మనసు నిలకడగా కూర్చోబెట్టుకుంటాడు పరమాత్మ తన హృదయ స్థానంలో. అలాంటి వాడు ఎప్పటికీ తన బుద్ధిమంతుడై వాడు తన భావాలన్నింటిలో పరమాత్మ ఉన్నాడు తెలుసుకొని, సత్యాన్ని తెలుసుకొని, యథార్థ తత్వాన్ని తెలుసుకొని వాడు నన్నే భజంతే, నన్నే ఆశ్రయిస్తాడు, నన్నే దిక్కని నమ్ముతాడు. ఇక వేటి అన్ని మీద జాస ఉంచడు, నా మీదే జాస ఉంచుతాడనే విషయాన్ని ఈ శ్లోకంలో మనకు స్పష్టంగా పరమాత్మ చెప్తున్నారు. తర్వాత 9వ శ్లోకం, మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఇంకా మచ్చిత్త నాయందే మనస్సు కలవాడై, ఆ భక్తుడు ఎలా ఉంటారు, నా భక్తులు ఎలా ఉంటారనే విషయం చెప్తున్నాడు ఈ శ్లోకంలో. ఎలా ఉంటారట ఆయన నమ్ముకున్న వాళ్ళు, ఆయనే దిక్కు అనుకున్న వాళ్ళు ఎలా ఉంటారట, మచ్చిత్త మద్గత ప్రాణాః, వాళ్ళ యొక్క ప్రాణశక్తిని వాళ్ళ యొక్క మనస్సును వాళ్ళ హృదయంలో నన్ను స్థాపించుకొని వాళ్ళు నాకే అంకితం చేస్తారు. బోధయంతః పరస్పరం, వాళ్ళు నా భక్తులైన వాళ్ళు పరస్పరం ఒకరికొకరు బాగా చెప్పుకుంటారు, నా గురించి కథలుగా చెప్పుకుంటారు. కథయంతశ్చ, నా మహిమల గురించి, నా లీలల గురించి, నా మహత్యం గురించి వాళ్ళు పొద్దుసం చెప్పుకుంటుంటారు. మా నిత్యం ప్రతిరోజు ప్రతి నిమిషం చెప్పుకుంటారు. తుష్యంతి, దానివల్ల అమిత ఆనందాన్ని పొందుతారు. ఇంకా రమంతిచ, వాళ్ళు ఒకరికొకరు తమ ఆనందాన్ని పంచుకుంటూ ఆ ఆనంద పారవస్యంలో రమంతిచ విహరిస్తారు. ఇదే నా భక్తులే గొప్పతనం. నా భక్తులైన వాళ్ళు ఎలా ఉంటారంటే, అది ముందేం చెప్పాడు, అనన్యమైన భక్తితో ఉండాలని చెప్పాడు. దాన్ని అనన్యాశ్చింత ఎంతో అని చెప్పేశాడు. చెప్పి ఇప్పుడు ఏం చెప్తున్నాడు, అలా పట్టుకున్న భక్తులు ఎవరైతే ఉంటారో ఈ జ్ఞానం తెలుసుకుంటారు. ఏ జ్ఞానం తెలుసుకుంటారో ముందు 8వ శ్లోకంలో చెప్పాడు. ఇప్పుడు ఈ శ్లోకానికి వచ్చి ఏం చెప్తున్నాడు, ఆ తెలుసుకున్న భక్తులు ఎలా ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది. నాకు మచ్చిత్త, వాళ్ళ మనసు నాకే అర్పిస్తారు. వాళ్ళ మనసు నిండా నేనే ఉంటాను, ఇంకెవరు ఉండరు. ఆ రాసరిల్లో ఆ గోపికలంతా ఆ పరమాత్మ కోసం ఏం తప్పించిపోతారు. ఆ అక్రూరుడు వచ్చి ఆయన మధురకు తీసుకెళ్తున్నాను అంటాడు. రమ్మంటున్నారు, ధనుర్యాగం చేస్తున్నారు, కంస మహారాజు తీసుకురమ్మన్నారని చెప్పి వస్తాడు అక్రూరుడు. అక్రూరుడు అంటే క్రూరత్వం లేనివాడు. ఆ గోపికలంతా అక్రూరుడు వచ్చి ఎంత క్రూరమైన పని చేశాడు, తీసుకోబోయాడు కృష్ణ పరమాత్మ అని చెప్పి ఏడుస్తారు, విలపిస్తారు. తొందరగా వచ్చేస్తాడని చెప్తాడు కృష్ణుడు, కానీ మళ్ళీ రాడు కదా, మళ్ళీ ఎప్పటికో పెళ్లి చేసుకొని ఎప్పటికో వస్తాడు ఆయన. అప్పుడు అక్రూరుడు వచ్చి క్రూరంగా తీసుకెళ్లిపోయాడు, ఆ క్రూరుడికి ఆ పేరు పెట్టుకున్నాడే కానీ చేసిన పని క్రూరమైన పని అని ఏడుస్తారు వాళ్ళు. అంటే తమకు దూరం చేసేసాడని తట్టుకోలేకపోతారు. వాళ్ళు ఎలా కూర్చొని చెప్పుకుంటారంటే కథలుగా చెప్పుకుంటారు కూర్చొని. ఆ యొక్క ఉద్యానవనంలో కూర్చొని, అదిగో ఈ చెట్టు చాటునే కదా కృష్ణుడు దాంకుంది, ఇదిగో ఇక్కడే కదా వెన్న తినింది, ఇక్కడే కదా తిరిగి మనతో ఆడుకుంది అని ఎన్నెన్ని విషయాలు ముచ్చట చేస్తారు. అక్కడ పొద్దుస్తా వనాలు వాళ్ళు వివరించిన బృందావనం వేసేసి అక్కడ ఆయన ఏమేమి చేశాడు అవన్నీ గుర్తు తెచ్చుకొని మరి కథలుగా చెప్పుకుంటుంటారు వాళ్ళు. వద్దస్తాం అదే పని వాళ్ళకి. ఇంకా ఆ కృష్ణ పరమాత్మ లేకపోయినా ఉన్నట్టుగా భావించుకొని మాట్లాడుకుంటారు వాళ్ళు. ఇక్కడే కదా మన కళ్ళు మూసింది, ఇక్కడే కదా ఈ చెట్టు చట్టంగా దాంకుంది, పొదరింట్లో దాంకుంది అని వాళ్ళు వాళ్ళ పేర్లు వాళ్ళు పిలుచుకుంటూ ఈ కృష్ణుడు ఆ రోజు ఎంత అల్లరి చేశాడు అని వాళ్ళు గుర్తు తెచ్చుకొని మరి చెప్పుకుంటారు. కథలుగా చెప్పుకుంటారు అన్నమాట ఆ గోపికలంతా ఆ బృందావనంలో. అదే ఇక్కడ చెప్తున్నాడు, బోధయంత పరస్పరం, ఒకరినొకరికి చెప్పుకుంటారట, బోధ చేసుకుంటారట. నీ సంగతి ఉండు, నేను నా సంగతి చెప్పని ముందు అని వాళ్ళు తొందరపడి గబగబా చెప్పేస్తారట ఆ గోపికలంతా. ఒక గోపిక వచ్చి కాదు ఆ రోజు ఏం చేశాడు తెలుసా, ఎంత ఆలస్యంగా వచ్చాడు, నన్ను అంత ఏడిపించాడు. ఆ కృష్ణుడి ఒక గోపిక చెప్తాడు, కాదు ఉండు నేను చెప్తాను. ఇంకో గోపిక తొందరపడి వచ్చి తను చెప్పడం మొదలు పెడుతుంది. అంటే ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకోవడం ఆ భావాలని, వాళ్ళు పొందిన రసాన ఆనంద అనుభూతి
దాని గురించి చెప్పుకుంటారు అక్కడ కూర్చొని. అట్లా కాదు, ఇట్లా చేశాడు, ఆ వెన్న దొంగ ఏం చేశాడు తెలుసా, చేపలు ఎత్తుకున్నాడు ఏం చేశాడు తెలుసా అని కథలుగా వాళ్ళు చెప్పుకునేవాళ్ళ ఆ బృందావనంలో కూర్చొని. ఆయన యొక్క లీలలు చేసిన లీలలన్నీ కూడా గుర్తు తెచ్చుకొని మరి. ఇది గోపికల సంగతి. మామూలు భక్తులుగా ఉంటారు. భక్తులు కూడా అంతే. వాళ్ళ భాగవత కథలంతా కూర్చొని చర్చించుకుంటూ, అబ్బాయి భాగవతంలో ఆ కృష్ణుడి ఎట్ట చేశాడు, ఆ రామాయణంలో చూడు ఆ రాముడు ఎంత గొప్ప ఘనకార్యం చేశాడు. అసలు అది వారధి కడతాడుగా, ఇంత వారధి మీద రాముడు నడవనే లేదు. అసలు వారధి కట్టాడు ఆయన. కట్టినా కూడా సుగ్రీవుడు ఏం చెప్తాడు, కాదు ఈయన నడవకూడదు, రామలక్ష్మణుడు నడవకూడదు ఈ వారధి మీద, మనం నడవాలని చెప్పేసి ఆంజనేయ స్వామినేమో రాముడిని భుజం మీద కూర్చోబెట్టుకోమని చెప్పి అంగదుడిని లక్ష్మణుని కూర్చోబెట్టుకోమంటాడు. అప్పుడు నడిపిస్తారు. ఆయన నడవడు అసలు ఆ వారధి మీద. అప్పుడు వారధి దాటితే వాళ్ళంతా అనుకుంటారు, అబ్బా ఏమి కష్టపడి పెట్టాము కానీ రాముడు నడవలేదు, కానీ మన భాగ్యం ఆయన వెంట నడిచామని చెప్పి సంతోషపడతారు. అక్కడికి పోయిన తర్వాత రావణాసుడితో యుద్ధం చేసేటప్పుడు రావణాసుడితో చాలా ఇబ్బంది పడతారు. యుద్ధంలో అందరూ వానరులంతా చాలా ఇబ్బంది పడతారు పాపం ఆయన వేసే బాణాలకి. అలాగే కుంభకర్ణుడు మరీ ఘోరం, ఆయన అట్లే తీసుకొని తినేస్తాడు పాపం వానరులందరినీ. అలాంటి పరిస్థితిలో కూడా ఒక్కొక్క తీసుకున్న చేతిని అట్టే బాణం వేసి కొట్టేస్తాడు రాముడు ఆ కుంభకర్ణుడిని, అలాగే రావణాసురుడిని. అప్పుడు వాళ్ళంతా కూర్చొని అనుకుంటారు, అసలు ఈయనకు మనతో ఏం పని ఉంది, అసలు మనకి ఎందుకు వారధి కట్టి మనం పిలుచుకొచ్చాడు ఈ రాముడు, ఎందుకు మన అసలు అవసరమే లేదు ఈయనకి, ఈయన ఊరికే ఇది నాటకంగా పెట్టుకున్నాడు మన సహాయం అని చెప్పి ఈయనే అందరినీ చంపేస్తున్నాడు. అసలు మనం ఎక్కడ భయపడుతున్నాం వాళ్ళందరినీ నిమిషంలో చంపేస్తున్నాడు, ఈయనకెందుకు మన సహాయం అని వాళ్ళు అనుకుంటారు. కథలుగా చెప్పుకుంటారు రాముడు గురించి. ఆయన మాట్లాడే ప్రతి మాట, ఆయన ఎప్పుడు చిరునవ్వుతో మాట్లాడుతుంటే అట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటారు. సుగ్రీవుడు వాడు కూర్చున్నప్పుడు, సుగ్రీవుడు జాంబవంతుడు వాళ్ళంతా కూర్చున్నప్పుడు కథలుగా చెప్పుకుంటారు రాముడి గురించి. లాస్ట్లో రాజ్యాన్ని గెలిచిన రావణాసు చచ్చిపోయిన తర్వాత కొంచెం విభీషణుడు చెప్తాడు, నువ్వు కదా గెలిచావు ఈ రాజ్యాన్ని, నువ్వు తీసేసుకో, నాకెందుకు, నీది కదా ఈ ఘనకార్యం అంతా నీది కదా అంటే, నేను తీసుకోను, నీ ద్వారా తెలియాలి అల్పమైన రాజ్యాల కోసం ఆశించే వాళ్ళు కాదు, ధర్మం అంటే ఇది అని తెలియాలి ప్రపంచానికి, నేను కూడా ఒక రాజ్యం ఇప్పించగలిగాను అనే విషయం తెలుసుకోవాలి, భక్తుడైన వాడి పట్ల భగవంతుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలుసుకోవాలి, ప్రపంచానికి తెలియాలి, అందుకోసం తీసుకోవాలి నువ్వు అని చెప్పిస్తాడు. అలా భక్తుడు ఇంకా రాముడు ఆంజనేయ స్వామి సంగతి చెప్పనే ఎక్కర్లేదు. అక్కడ రామాయణం చెప్తుంటే అక్కడ వచ్చి ఇప్పటికీ కూర్చుంటాడు ఆయన. అందుకే రామాయణం చెప్పేవంతా పక్కన ఆంజనేయ స్వామికి ఫోటో పెట్టుకొని పూలమాల ముందు ఆయన పూలమాల పెట్టి నైవేద్యం పెట్టి మొదలు పెడతారు. ఎందుకంటే ఆయన అక్కడ కూర్చో ఉంటాడు, రామనామం ఎక్కడ జరుగుతుంటే ఎక్కడ మాట్లాడుతుంటే అక్కడ కూర్చో ఉంటాడు, అంత ఇష్టం ఆయనకి. అలా ఉంటుంది భక్తి పారవస్యం. కాబట్టి భక్తులైన వాళ్ళు, ఆయన యొక్క గొప్పతనం తెలిసిన వాళ్ళు ఎలా ఉంటారు, ఆయన యొక్క మహిమల్ని, ఆయన యొక్క లీలల్ని, ఆయన చేసిన చరిత్రని మొత్తాన్ని కూడా కథలుగా చెప్పుకుంటారు. అదే కథయంతస్య మాం నిత్యం ఒక దేశం చెప్పుకొని అయిపోయిందిలే ఇవాళకి పురాణం అనుకుంటే వెళ్ళిపోయే రకం కాదట. వాళ్ళు నిత్యం అనుక్షణం అనుకుంటారట. ఎలాగా నీళ్లలో ఉండే చేప ఏ విధంగా నీళ్ళని వదిలిపెట్టి ఉండదో ఆ విధంగా అనుకుంటారట వాళ్ళు. అంత గొప్ప భక్తి ఉంటుందట ఆ భక్తులకి. అది చెప్తున్నారు ఇక్కడ పరమాత్మ. ఎంత గొప్పగా చెప్పాడు ఈ శ్లోకం. మచ్చిత్త మద్గత ప్రాణాహ, ప్రాణములంటే మనం వదిలే గాలి, మనం ఉచ్ఛ్వాసని పీల్చడం వదలడం, ఆ గాలి ద్వారా ఏం చేస్తున్నాం మన ప్రాణశక్తి ఉంటేనే కదా మనం అన్ని పనులు చేస్తున్నాం. మన కళ్ళు పనిచేయాలన్నా, మన చెవులు పనిచేయాలన్నా మనలోని ప్రాణశక్తి ఆధారం కదా. కాబట్టి మనం చేసేవన్నీ పనులు కూడా వాళ్ళగా భక్తులైన వాళ్ళకి తమ ప్రతి కదలిక కూడా పరమాత్మకి అంకితం చేస్తారు. అది అక్కడ చెప్తోంది. మచ్చిత్త మద్గత ప్రాణాహ అంటే వాళ్ళ ప్రాణాలంతా కూడా నా మీద పెట్టుకుంటారంటే అర్థమైంది, వాళ్ళు చేసే ప్రతి పని. అది మనకు ముందే చెప్పారు కదా, పానీయం తాగేటప్పుడు, తినేటప్పుడు, తిరిగేటప్పుడు మొత్తం ఆ స్మరణతో ఉండాలని చెప్పారు కదా. శ్రవణం, స్మరణం, కీర్తనం, స్మరించుకోవడం, అనునిత్యం పరమాత్మ తలుచుకోవడం, అలాంటి భక్తులు తయారవుతారు. ఆ భక్తులంతా ఆ స్థితికి వెళ్ళిపోతారు. మొదట ఊరికే పూజలు చేసే స్థితి నుంచి ఆ భగవంతుడిని వదిలిపెట్టి ఉండలేమనే స్థితికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందువల్లంటే నా యొక్క తత్వం వాళ్ళు అర్థం చేసుకున్నారు.
నేను ఎవరు అనే విషయం వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళలోనే నేను కూర్చోవన్నా అనే విషయం తెలుసుకున్నారు వాళ్ళు. అందుకనే వాళ్ళకు అంత భక్తి భావం నా మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళు కథయంతశ్చ మాం నిత్యం, నన్నే కథలుగా చెప్పుకుంటారు. తుష్యంతి, దానివల్ల వాళ్ళు ఆనందం పొందుతారు. అంతులేని ఆనందం, చెప్పుకునే కొద్దీ ఆనందం ఇంకేం ఉండదు. ఎంత భగవంతుడి గురించి మాట్లాడుకుంటే, అందుకనే సత్సంగం చాలా గొప్పది. సత్సంగంలో అనునిత్యం భగవంతుడి యొక్క మహత్యం గురించి చెప్పుకుంటాం, ఆయన తత్వం గురించి చెప్పుకుంటాం. దానివల్ల ఏమైపోతుంది, అనుక్షణం మనం ఆ భగవంతుడి గురించి ఆలోచిస్తున్నట్టుగా అయిపోతుంది. మన ఆలోచన మన మనస్సు నిండా భగవంతుడు నిండిపోతాడు. అలా ఉన్నప్పుడు రమంతిచ, వాళ్ళు దాంట్లో ఆనంద విహారం చేస్తారు. ఆ భక్తులు అనుక్షణం అదే రకంగా అదే ఆలోచనలో ఉంటారు వాళ్ళు. కాబట్టి భక్తులైన వాళ్ళు ఎలా ఉంటారు, నా మీద నమ్మకం ఉన్నవాళ్ళు, నా మీద విశ్వాసం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారనే విషయాన్ని మనకు ఈ శ్లోకం ద్వారా పరమాత్మ తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా 8వ శ్లోకం 9వ శ్లోకంలో పరమాత్మ నా యొక్క విషయం తెలుసుకున్న వాళ్ళు, ఎవరైతే నేనే ఈ సృష్టికి మూలమని, ఈ సృష్టి నా వల్లే నడుస్తోందని తెలుసుకున్న భక్తుడు ఎవరైతే ఉంటాడో వాడు అస్సలు నన్ను వదిలిపెట్టడు. వాళ్ళలో ఉండే భావాలు కూడా నేనే ఎవరైతే తెలుసుకుంటాడో ఆ భావం పట్టుకొని నన్ను పట్టేస్తాడు. అది ఆ పట్టుకున్నవాడు అనుక్షణం నా గురించే మాట్లాడుకుంటూ, నా గురించి అన్ని చేసుకుంటూ ఉంటారు. ఆ మైత్రేయుడు విదురుడు వాళ్ళకి తటస్థపడ్డాడు, కృష్ణ భగవాన్ గురించి ఎంతసేపు మాట్లాడుకుంటారు వాళ్ళు. అనుక్షణ అవే విషయాలు మాట్లాడుకుంటారు వాళ్ళు. మనకి భాగవతంలో భాగవతులు కలిసిన దగ్గరంతా ఇప్పుడు వాళ్ళంతా భాగవతం చెప్పి ఆ ఋషులంతా దగ్గర కూర్చున్నారు, భాగవతం అంతా చెప్పుకున్నారు కదా వాళ్ళంతా. అసూత మహర్షి వాళ్ళంతా అవే కథలుగా చెప్పుకున్నారు కదా. ఆ భగవతత్వం ఎంత వింటున్నా చాలని అంటాడు. ఆ పరీక్షిత్ మహారాజులు అది చెప్తాడు, వింటుంటే ఇంకా వినాలనిపిస్తోంది, భగవతత్వం చెప్పు చెప్పు అని చెప్పి సుఖ మహర్షిని అడుగుతాడు. కాబట్టి అంత గొప్పది భగవతత్వం. ఆ తత్వాన్ని తెలుసుకున్నవాడు ఎప్పటికీ ఆనంద పారవస్యంలో ఉంటాడని చెప్పి మనకు ఈ 9వ శ్లోకం ద్వారా పరమాత్మ మనకు సందేశం ఇస్తున్నారు. ఇది ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో మనం 10వ అధ్యాయమైన విభూతి యోగంలో 8వ శ్లోకం 9వ శ్లోకంలో విశేషాంశాలు తెలుసుకున్నాం. కృష్ణార్పణ.